వ్రతం నీకు కాదు ఆన్కి. తీసుకో. కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అంతవరకు నిలబడలేదు. ఈడొకడు అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీట్ కేటాయించండి. ఈడు కార్యానికి పనికాడు, కర్తవ్యానికి పనికాడు. ఈడు కార్యకర్త ఏంటి? ఏవ్వా వచ్చి కూకున్నా నువ్వు కూడా మాదేసా? ప్రజలు కష్ట సుఖాలే పంచుకుంటున్నాం. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? అయినా మేము గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతే జాగ్రత్త. లేడీస్ కి మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాం. లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన ఒకటి చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి. అయినా లేడీస్ కి మాటిచ్చాం కదా, వదిలేద్దాం. వదిలేండి. కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు. అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొర వస్తుంది తెలుసా? ఏమంటావు అన్న? అలాగే ఎంత సెకండ్ పని చెప్తే మాత్రం మరి అంత తెరిపప్పలాగా అనేస్తున్నావా? ఏంటి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేత కాకపోతే చేత కదని చెప్పొచ్చు కదా, ఇలా కుర్చీలు తినేస్తలేటో. అన్న ఇజ్జత్ కి సవాల్, మా కోసమైన మందు తాగన్నా ప్లీజ్. తప్పు లేదన్నా. పర్వాలేదా? మరక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకోసారి చేసుకోవచ్చు. మందేసి ఫుల్ బాటిల్. ఇదిగో అన్న వాటర్. రాజులు గారు, ముందు మందు తాగి తర్వాత వాటర్ తాగారంటండి. ఎవడైనా నీరు తాగి మందు తాగినా, మందు తాగి నీరు తాగినా రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది. ఆ మొక్క ఈ నికృష్టుడికి చెప్పండి. కరెక్ట్ అంటావేంట్రా కర్రీ సన్నాసి. కెపాసిటీ గురించి ఇప్పుడే అంటావు. ఏమంటాం బాసు? అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాం. సరేనా? వెనక్కి తీసుకోవడం కాదురా. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా ప్లీజ్? ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రంగు నెమ్మదిగా తోలేస్తాను. నెమ్మదిగా అంటే రేపు పొద్దున ఇంటికి వెళ్తావా? నేను తోలేనా? అయ్యి బాబు కుర్రోడు, నువ్వు స్పీడ్ తోలేస్తావు. ఇక్కడ అట్టుకో. అబ్బో మీరు తోలి పట్టుకోవడం ఏంటి? ఏం నిలికేసుకుంటున్నారు? కాలుతో ఇలా కొడతాం. అది రైట్ సైడ్ ఉంటది, చూసుకోండి. అదే మరి జాగ్రత్త కొట్టనే, లేదా కాలు చిరిగిపోద్ది. పోనేమండి. మీరు స్లో అనుకున్నాను, బాగా స్పీడ్ కొట్టేస్తున్నాడు బాబా. థ్యాంక్స్. అప్పుడేం చూసావు, ఇప్పుడు చూడు. స్లోగా మార్చాడు చిలగా. ఇప్పుడు చూడు.
ఎక్కడో డ్రాప్ అయిపోయి ఉంటాడు. శభాష్. ఏంటండి వెతుకుతున్నారు? అబ్బాయి వచ్చాడా? రాలేదు. కానీ మీరేంటి తాగొచ్చారు? హే సూపర్ బ్రెయిన్. అబ్బా చాలండి. అయినా శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే ఏదో చేస్తాను. అదండి. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో ఆ. సరే నేను తీసుకొస్తాను. మీలో మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి? ఏదో మాట్లాడినట్టు వినిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నారు. ఓ రండి మావయ్య గారు భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం. జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. వెళ్ళు. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా. సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత, ఏంటి ఇంత ఆలస్యం? మా ఛానల్లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా ఓడొస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. సారీ, ఐమ్ సో సారీ. కంగ్రాట్స్. Thank you. Thank you. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారేంటండి? మావయ్య గారికి చెప్పాలి. నాన్న వచ్చారా? పదండి పదండి వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే. రా సిద్ధు. నాన్నకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషనా? ఆ, దేనికి? మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. నిజం? ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది, అది చెప్దామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఆ, ఏమండి విన్నారా? విన్నాడు. ఆశీర్వదించండి. సరే, నాన్న మెడిటేషన్ చేసుకోండి. సరే. వస్తాను. ఆ. తెస్తానుండండి. నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నారు. Sorry, రక్తం వస్తున్నట్టుంది. రక్తం ఒకటి మొదలు లేకుండా. సిద్ధు సిద్ధు ఈయన లేచిపోయాడు. సిద్ధు ఏంట్రా దెబ్బేంట్రా? బాక్స్ కాలికి పడింది. దెబ్బ అండి. సిద్ధు? అయ్యో నానా నువ్వు లే. అది కదరా కాలికి దెబ్బ కాదు రక్తం కదా. వస్తుందా? నువ్వు లే. అమ్మాయి అందే. లేనన్నా. పోలే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. బాధ వచ్చేస్తుంది. బాధ వచ్చేస్తుంది నాన్న. ఆ? ఏది మళ్ళీ అను. బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా, ఊదు. మందు కొట్టావు అంటే మాట ఇచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు? సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంట్రా? ఎవరి కోసం? నీకోసం. నాకు. అవునరా, నీకు అవార్డు వచ్చిందన్న ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పారు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు. మతిమాలేదని కొంచెం కూడా గుర్తురుదా? లైఫ్ లో నువ్వు బాగుపడ. నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది. క్షమించమ్మా, క్షమించు. అయ్యో. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా, అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు. మా తల్లి అమ్మా. గోవిందరాజు గారు, చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా?
కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే నీకే. థ్యాంక్స్ రా. శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐదు ముక్కలు కూడా తెమ్మనరా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు, ఆడికి ఆ చేతితో అంత ముద్ద పడేయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. బేబే సత్తన్నయ్య, నువ్వా? ఏంట్రా ఇది? ఏంటంటావేంటే, నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తుందా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా? ఒళ్ళ గజ్జల్లో తీసుకెళ్లి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి. సూది పినిసి ఉంటే అవా తీసుకుంటాను. సర్సలే బేబే, ఆ గిన్నెలకి ఇచ్చే తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. తేడా ఉందిలేవే. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడే పడుకుంటానా? దుప్పటి ఎలాగిసిరా. అయ్య బాబోయ్, అన్నం ఉలిపోయింది, మళ్ళీ పెట్టరేమో. అమ్మోయ్, నొప్పులు ఎక్కువైపోయి సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. నాకేం తెలియదు సార్, మా బేబాకి చెప్తే చేసేసారు అంతే సార్. ఇంకెప్పుడు చేయించారు అలాగే నన్ను కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా. ఎక్కడ కడతావే నువ్వు? ఎలకండి అయిపోయావు నా చేతిలో. రేయ్, అలా దోస్తావా? నేనేం చేయను. నువ్వు మనిషివా పశువా? మనిషినే ములిగి చూపే వాటం వరస్ట్గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బద్దలు కొట్టేస్తాడా? నీకంటే అట్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పసుపు అన్నావు, ఇప్పుడు దైత్యుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలాగేడ్చింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏ ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత, ఈవిడొకటి నస్స. శ్వేత, వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్యో బాబోయ్. ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను. ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో, ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్స్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఏంటి ఇట్రా. ఇప్పుడా? ఎందుకే? చెప్తాను రా. బాబాయ్, ఇంట్లో వాడు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కలు నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఆమె బేబీ. సర్లేదు బేబక్క, కుట్రతోనే ప్రభుత్వాలకు కొలచక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. చూపిస్తాను ఎవర్రా అది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే. నువ్వురా చెప్తాను. ఆయన ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్ళి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ
చిని త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. చిచ్చి దొంగపడేలక. దానే మనకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే. నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బ్రాంచ్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన్ అయిపోయి ఉంటది. చిన్ని షేప్ అదిరిందే. నీకోసమే. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కిచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? గుమ్మే. ఎర్ర గుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. చిలిపి. గ్యాప్ అంట. ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెలగా నవ్వాల కాదు. రాజు ఇది నీకోసమే, మ్మ్. ఇది కూడా నీకోసమే. ఆహా. మరి కాదనకుండా లాగించు. ఇంకేమైనా కావాలా? లే 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 నా రాజా లే లే లే. పాట మారిపోయింది ఏంటి? వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసి ఉంది. చ్చ, చ్చ, చ్చ. గోధుమ ఇది సింగిల్ గా ఉందండి. బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నువ్వా? ఎందుకు వచ్చావు? నీ బండారం పెట్టడానికే. వద్దు, నన్నేం చేయొద్దు. అంటే వద్దు. ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దాం వస్తే బాత్రూమ్ లో తెస్తావా? విడివిడిగా తీసి ఆఫీస్ లో కలిపేస్తానే. చూపించా. నన్ను కొట్టేసి నువ్వు అర్థవా? ఎవరో నాటకాలు నువ్వునే. ఏం చిన్ని, ఏం జరిగింది? చూడండి, యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడా? అబ్బాయి అలాంటిది ఏం లేదండి. ఈ అవతారం ఏంద్రా భయ్? చూడండి మైసీ గారు. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టీస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. పర్పస్ బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. అబ్బాయి అలా ఈ తీసేస్తా. మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాంది ఈడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రండి రా, గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నావు? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం. పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వరుస అన్నానులేమ్మా. కడిగేని అమ్మ క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వదలద్దు, కుమ్మేనా అని చెప్తాను. అయిపోయాడు. అది బతుకుంటే మళ్ళీ వచ్చి పడదాం రండి. తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా.